నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 38వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. విషయేంద్రియ సంయోగా యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. తాత్పర్యం: విషయ వాంఛలతోనూ ఇంద్రియ సంయోగముతోనూ కలిగే సుఖములు మొదట్లో చాలా హాయిగా, ఆనందంగా, అమృతంతో సమానంగా ఉంటాయి. కానీ వాటి పరిణామాలు మాత్రం అత్యంత దుఃఖమును కలిగిస్తాయి. అవే సుఖములు విషయము మాదిరి, విషము మాదిరి కనిపిస్తాయి. వీటిని రాజస సుఖములు అని అంటారు. తరువాత రాజస సుఖమును గురించి వివరిస్తున్నాడు పరమాత్మ. రాజస సుఖము ధనము, ఆస్తి, పదవి, హోదా అనడం వల్ల, ఇంద్రియముల సంయోగం అంటే కలయిక వల్ల, ప్రాపంచిక సుఖముల కొరకు చేసే పనుల వల్ల కలుగుతుంది. ఆ సుఖం మొదట చాలా సుఖంగా, ఆనందంగా, ఇష్టంగా, అమృతంతో సమానంగా, ఇంకా కావాలి అనేటట్టు ఉంటుంది. తుదకు ఆ సుఖమే అనంతమైన దుఃఖంగా, విషముగా పరిణమిస్తుంది. దీనికి సులభమైన ఉదాహరణ: మొదటి లడ్డు తింటే తీయగా, రుచిగా ఉంటుంది. రెండవది కొంచెం రుచి తక్కువగా ఉంటుంది. 5వ లడ్డు వెగటు పుట్టిస్తుంది. తరువాత లడ్డు విషంగా తోస్తుంది, రోగం తెస్తుంది, దుఃఖంగా పరిణమిస్తుంది. చేపలు పట్టేవాడు గాలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతాడు. గాలానికి కట్టిన ఎరను చూసిన చేప ఆ ఎర చాలా రుచిగా ఉంటుందని ఆ ఎరను పట్టుకోబోయి గాలానికి తగులుకొని ప్రాణాలు విడుస్తుంది. కాబట్టి చూసినది, విన్నది, తాకినది నిజము కాదు. వాటి వల్ల వచ్చే సుఖము తాత్కాలికమే. అదే తుదకు విషముగా పరిణమిస్తుంది. పుట్టగానే భార్య, భర్త విడివిడిగా ఉంటారు. కాలవశాత్తు వివాహం జరిగి వారు కలుస్తారు. కొంతకాలము తర్వాత మరణం వారిని విడదీస్తుంది. ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు. తరువాత వారు కూడా పోతారు. అలాగే సంతానము పుట్టిన తరువాత కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు. తరువాత ఎవరికి వారు రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు. కాబట్టి వివాహం వలన కలిగే సుఖము, సంతానం వల్ల కలిగే సుఖము కూడా తాత్కాలికమే, శాశ్వతము కాదు. ఇంకా ధనము, పదవి, హోదా గురించి చెప్పనవసరం లేదు. అవి మరీ తాత్కాలికము. అలాగే విషయ సుఖములు కూడా తాత్కాలికమైనవి. మొదట్లో స్వర్గ సుఖాలను మరిపిస్తాయి, కానీ క్షణికమైనవి. అవయవముల కలయికతో లభించే సుఖం అవయవములు విడిపోతే అంతమవుతుంది. మొదట్లో అమృతములాగా తోచిన సుఖం తుదకు విషప్రాయమవుతుంది. దీనినే రాజస సుఖం అంటారు. ఈ సుఖం పాల మాదిరి కనిపించే విషం, చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రాపంచిక విషయముల వలన కలిగే సుఖములు తుదకు దుఃఖముతో అంతమవుతాయని తెలిసి సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజస సుఖం మనల్ని మోసం చేస్తుందని, పై మెరుగులు తక్షణ సుఖాలను చూసి మోసపోవద్దని మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సాత్విక సుఖం మొదట్లో విషం మాదిరి ఉండి తుదకు అమృతంగా పరిణమిస్తుంది. అలాగే రాజస సుఖం మొదట్లో అమృతం మాదిరి ఉండి తుదకు విషంగా పరిణమిస్తుంది. ఏ సుఖము కోరుకోవాలో మన ఇష్టానికి వదిలేశారు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.